కడప జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మృత్యువు లారీ రూపంలో వచ్చి ఒక యువ దంపతులను కబళించింది. బ్రహ్మంగారిమఠం మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం దంపతులు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది. మృతదేహాలను పంచనామా నిమిత్తం బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బద్వేల్ పట్టణం మార్తమ్మనగర్కు చెందిన పాలూరి ప్రసాద్, కావ్య దంపతులు తమ బైక్ పై మైదుకూరు నుంచి బద్వేల్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే లారీ టైరు నేరుగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పైకి ఎక్కింది. క్షణంలో పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ మంటల దాటికి బైక్ పూర్తిగా కాలి బూడిదవగా లారీకి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే తోటి వాహనదారులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ దురదృష్టవశాత్తు ప్రసాద్, కావ్య దంపతులు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. కావ్య ముఖం గుర్తుపట్టలేనంత